కానీ అంతకంటే ఎక్కువ కానీ సమప్రాధాన్యం గల నామవాచకములు కలిసి ఒకే మాటగా ఏర్పడే సావాసాన్ని ద్వంద్వ సావాసం అంటారు. ఉదాహరణ అక్క మరియు చెల్లి, తల్లి మరియు తల్లిదండ్రులు. రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సమప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అని అంటారు. ఉదాహరణ కూర మరియు గాయలు, ఆట మరియు పాట. రెండు కంటే ఎక్కువగా సమప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు. ఉదాహరణ తల్లిదండ్రులు,